బ్రిటిష్ బానిసత్వంలో మగ్గిపోతున్న భారత ప్రజలకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తినిచ్చేలాగా బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతం గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వందే మాతర గీతాన్ని కుదించిన విధానం గురించి మండిపడ్డారు. ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా 1937 అక్టోబర్ 15న వందే మాతరంపై వ్యతిరేకత తెలియజేశారని, ఆ తర్వాత 5 రోజులకే నెహ్రూ నేతాజీకి లేఖ రాశారని బంకిం చంద్ర చటర్జీ ఆనందమఠ్ నవల కోసం వందే మాతర గీతాన్ని రాశారని, ఈ నేపథ్యం ముస్లింలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత బంకిం చంద్ర సొంత రాష్ట్రమైన బెంగాల్ కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందే మాతరంపై సమీక్ష జరిపి సామాజిక సామరస్యం అనే ముసుగులో వందే మాతర గేయాన్ని 2 చరణాలకు కుదించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అని మోదీ తెలియజేశారు. అది కూడా కేవలం మహమ్మద్ అలీ జిన్నా కోసం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దేశభక్తులు నిరసన చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ వైఖరి మారలేదని, బొజ్జగింపు రాజకీయాలు చేసి ప్రజలను మాయ చేస్తోందని వందే మాతర గీతంలో చరణాలను తీసివేసిన సందర్భాన్ని గురించి వివరించారు. అప్పటి నుంచి ఇప్పటికీ వందే మాతర గీతంలో చరణాలను చేర్చలేకపోయామని, ఇప్పుడు చేర్చుదామని ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రపక్షాలు అడ్డుపడుతున్నాయని, వందే మాతర గీతానికి కాంగ్రెస్ నెహ్రూ ద్రోహం చేశారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.